ఆంధ్రప్రదేశ్ లో డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా భయపడుతున్నట్టుగా అంత పరిస్థితి అయితే లేదు. ప్రజలు అందరూ కూడా ఒక 2 రోజులు లేట్ అయినా సరే డాక్యుమెంటేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి, కానీ ఎక్కడ పోస్ట్ పోన్ అవడం అనేది కానీ జరగదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదనే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనకి డిఐజీ రామారావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. అసలు ప్రస్తుతం గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి డాక్యుమెంట్ రైటర్ల నిరసన గురించి మీరు కొంచెం వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు మనకి 294 ఆఫీసులు ఉన్నాయి, ఇంకో 26 ఆఫీసులు కొత్తవి పెడుతున్నారు. కొత్తవి పెడతాం వల్ల ఈ పాత ఏం తగ్గట్లేదు. దీనివల్ల మనకి ఏ విధమైన నష్టం లేదు. ఇంకా 26 ఆఫీసులు వస్తాయి, ఆ 26 ఆఫీసులు కూడా వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ డాక్యుమెంట్ రైటర్లే ఆ 26 ఆఫీసులోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దీనివల్ల ఎక్కడ వాళ్ళకి ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. గవర్నమెంట్ కి రావాల్సిన రెవెన్యూ ఏమన్నా ఆగే అవకాశం ఉంటుంది అంటారా? ఏమీ ఆగదు. ఇంకా కొద్దిగా 26 ఆఫీసులు వస్తున్నాయి కాబట్టి ఇంకా పెరగచ్చు, తగ్గకపోవచ్చు. ప్రతి సంవత్సరం పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా పెరుగుద్ది. సో ఇది మనకి డిఐజీ రామారావు గారు చెప్తున్న మాటలైతే కనుక ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. కొత్త ఆఫీసులు రావడం వల్ల ఇంకా వర్క్ పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం అయితే ఉండదని చెప్పేసి మనకి చెప్తున్నారు.